దందాలు పెరిగిపోతున్నాయి. గిరిజనుల భూముల్లో గిరిజనేతరులు పాగా వేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కబ్జాలకు రెవెన్యూ అధికారులు, పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆదివాసీలు వాపోతున్నారు. అరకులో వ్యవసాయ భూముల ధరలకు ఇటీవల రెక్కలు వచ్చాయి. గతంలో ఎకరం 20,000 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా 5 నుంచి 10 లక్షల వరకు పలుకుతోంది. ఇదే అదనుగా కొందరు అక్రమ లావాదేవీలకు, ఆక్రమణలకు తెరలేపుతున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు కబ్జాలకు దిగుతున్నారు. కొందరు గిరిజన నేతలు అరకులోని శ్మశానాలను కబ్జా చేసి శాశ్వత కట్టడాలను నిర్మిస్తున్నా అధికార యంత్రాంగం కిమ్మనడం లేదు. అరకు మండలం పద్మాపురం పంచాయతీ సింధీ ఫుడ్ గ్రామంలో ఓ వ్యక్తి తన 6 ఎకరాల భూమిని ఏడాది క్రితం 3కి అమ్మాడు. వారిలో ఒకరికి రిజిస్ట్రేషన్ చేశాడు. మిగతా 2 పేరున రాయడానికి కొంతకాలంగా తాత్సారం చేస్తున్నాడు. ఈలోగా ఆ భూ యజమాని తన 6 ఎకరాలను ఓ గిరిజనేతరుడికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేసేశాడు. అప్పటి నుంచి ఆ భూమిని మొదట కొన్న గిరిజనులను బెదిరిస్తున్నాడు. రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారు. చేసి దానికి పక్కన మా పట్టా గురించి అప్లై చేస్తాం, అది పక్కన పెట్టి 2 సార్లు కూడా అప్లై చేసాము. పట్టాకి అప్లై చేస్తే అది పక్కన పెట్టేసి మా దానికి లేకుండా గంగరాజు అని ఆయనకి రిజిస్ట్రేషన్ చేశారు. సంవత్సరం నుంచి చేస్తున్నామండి. అది వాళ్ళు వచ్చేమో బెదిరించారు, ఇది చేయకండి, ఇది చేస్తే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి వదిలేసాము. అది అంతేకాదు, గిరిజనుల భూమిని కొన్న ఆ గిరిజనేతరుడు మరో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా అదే భూమిని సాగు చేసుకుంటున్న వారిని అందులోకి వెళ్లకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులే స్వయాన వార్నింగులు ఇస్తున్నారు. గిరిజనులకు దక్కవలసిన భూములను గిరిజనుల నేతలకు సపోర్ట్ చేస్తున్నారండి రెవెన్యూ డిపార్ట్మెంట్. అందులోనే అదే భూమిలో అటాచ్డ్గా ఉన్నటువంటి 3 ఎకరాలు గవర్నమెంట్ స్థలాన్ని కూడా కబ్జా చేశారండి. ఆ కిలో ఈశ్వరరావు అండి, అతను రెవెన్యూ ఆర్ఐగా పనిచేస్తున్నారండి అరకులోని. బినామీనికి సపోర్ట్ చేస్తూ మా లోకల్ని అణిచివేస్తున్నారండి. ఫోన్ల ద్వారా కూడా భయపెడుతున్నారండి. ఆ ల్యాండ్ వరకు వెళ్ళొద్దని కూడా సిఐ గారు బెదిరిస్తున్నారండి. ప్రభుత్వ స్థలం కబ్జా గురించి అరకు ఎంఆర్ఓను వివరణ కోరినా స్పందించడానికి నిరాకరించారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.